కేంద్రంలో ఈ రోజు సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు జరిగే యొక్క పౌష్టికాహార వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు బొప్పవాడపేట అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా గర్భవతులకి కొన్ని సూచనలు, ఎందుకంటే 1000 రోజులు చూడాలి మీరందరూ కూడా. ఇక్కడ 1000 days అంటే ఒకటి పక్కలో 3 సున్నులు ఉన్నాయా, కనిపిస్తున్నాయా? ఈ 1000 days అనేవి గర్భం దాల్చినప్పటి నుంచి కూడా బిడ్డ 2 సంవత్సరాలు అయ్యేంత వరకు కూడా యొక్క 1000 రోజులు చాలా ఇంపార్టెంట్. దీన్ని గోల్డెన్ డేస్ అంటారు. ఏమంటారమ్మా? గోల్డెన్ డేస్ అంటే బంగారు ఎంత మనం విలుస్తామో అలాంటి బంగారు భవిష్యత్తు. ఎందుకంటే మనకు తల్లి అయిన తర్వాత మనకి ఎన్నో కళలు ఉంటాయి, మనకి ఎన్నో ఆశలు ఉంటాయి. మనకు పుట్టబోయే బిడ్డ మంచి తెలివిమంతుడుగా, మంచి మగబిడ్డ ఆడబిడ్డ, మన యొక్క రూపము, మన యొక్క బ్లడ్, మనము కలయిక వల్ల ఆ బిడ్డ మన రూపంతో పుడుతుంది. కాబట్టి మనం ఆ యొక్క గోల్డెన్ డేస్ ని ప్రతిరోజు గర్భవతి ఒక అరటిపండు తినాలి. అమ్మ అరటిపండు తింటే మాదొస్తుంది అని చెప్తుంటారు పెద్దలు. అవి మూఢనమ్మకాలు. ఖచ్చితంగా 1000 రోజుల్లో మనం గర్భవతిని తెలిసిన వెంటనే రోజుకు ఒక అరటిపండు తినాలి. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరూ కూడా ఈ అరటిపండు తినడం వల్ల మీకు ఇబ్బంది అయితే ఏం లేదు, చాలా ఆరోగ్యానికి మంచిది. ప్రతి గర్భవతి కూడా శుభ్రత పాటించండి, మంచి పౌష్టికాహారం తీసుకోండి, వ్యాయామం చేయండి, నీరు తాగండి, ఆరోగ్య పరీక్ష చేయించుకోండి. అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే పౌష్టికాహారం ఖచ్చితంగా కూడా బాల సంజీవిని కిడ్స్ 6 ఐటమ్స్ ని ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా తీసుకుపోయి తినాలి. రోజుకు ఎక్కువ ఉడకబెట్టుకొని తినాలి. పాలు మీకు గర్భవతులకి 5 లీటర్లు ఇస్తున్నాం నెలకి. ఆ 5 లీటర్ల పాలు కూడా మీరు కాల్షియం అందులో బాగుంది. దాంతోపాటు గర్భవతులు ఐరన్, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్, మరి కాల్షియం టాబ్లెట్స్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఇవన్నీ మీరు తీసుకోవడం వల్ల మీకు పండంటి బిడ్డ పుట్టడానికి అవకాశం ఉంటుంది, అలాగే నార్మల్ డెలివరీ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.